ఈరోజు సబ్జెక్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే హైదరాబాద్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? ప్రెజెంట్ ఎనర్జీ. మన సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఎనర్జీ ఎలా ఉంది? అలాగే అమెరికా యొక్క ఎనర్జీ ఎలా ఉంది? అలాగే ఇండియా యొక్క ఎనర్జీ ఎలా ఉంది? ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. మన తెలంగాణ యొక్క ఎనర్జీ డౌన్‌ఫాల్‌లో నడుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతానికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది. ఎంచేతంటే ఎనర్జీ అనేది ఇక్కడ హైదరాబాద్‌లో, తెలంగాణలో డౌన్‌ఫాల్ ఉంది. బాగా డౌన్ ఉంది ఎనర్జీ. అంటే నెగెటివ్‌లోకి వెళ్ళిపోయింది. మొత్తం పాజిటివ్ కనిపిస్తలేదు ఇక్కడ ఎనర్జీ నాకు. ఈ నెగెటివ్‌లోకి వెళ్ళిపోవటం వలన మనకి ఇళ్ళు గాని, భూములు గాని ఒక 50% నుంచి 60% తగ్గే అవకాశాలున్నాయి. ఎక్కువ కనిపిస్తుంది ఎనర్జీ. అంటే ఇళ్ళైతే అమ్ముడుపోవటం జరగదు. అలాగే ల్యాండ్స్ అయితే అమ్ముడుపోవటం జరగదు. ఇంకోటి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎనర్జీ చూస్తుంటే అద్భుతంగా ఉంది. పాజిటివ్ ఎనర్జీ ఇలా పైకుంది ఎనర్జీ. కరువు పైకుంది. అక్కడ అభివృద్ధి పదంలో ముందుకు సాగటానికి ఎక్కువ కనిపిస్తుంది. ఎనర్జీ కనిపిస్తుంది. ఎనర్జీ గురించే చెప్తున్నాను నేను. అలాగే మన సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఎనర్జీ గతంలో నేను ఆయన సీఎం అవుతాడని చెప్పి ఉన్నాను నా ఎపిసోడ్‌లో. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీ చూస్తే మన సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఎనర్జీ ఒక 40% డౌన్‌ఫాల్‌లో ఉంది. 40-50% ఎనర్జీ డౌన్ అయింది. ఈ డౌన్ అవుతూ వలన నెక్స్ట్ ఇంకొక 4 ఏళ్లలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎనర్జీ కనిపిస్తలేదు నాకు. జీరో అయిపోతుంది. అయితే ఈయన ఎనర్జీ పెంచుకుంటానికి కూడా దానికి కన్నా రెమెడీ గనుక చేసుకున్నట్లయితే మళ్ళీ పుంజుకుంటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే కేసీఆర్ గారి యొక్క ఎనర్జీ చూసినా ఇంకా ఏం పెరగలేదు. ఒక 5%, 7% పెరిగి ఒక 10% లోపు పెరిగి ఉందాయింది. అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఎనర్జీ 100% ఉంది కదా! 6 నెలల క్రితం. ఆ 50% ఎనర్జీ ఎక్కడుంది? ఎక్కడుందంటే ఎక్కడా కనిపిస్తలేదు నాకు ఎనర్జీ కొలుస్తుంటే. ఆ ఎనర్జీని నేను కనుక పట్టుకోగలిగితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఎనర్జీ ఫుల్‌ఫిల్ చేస్తే చాలా అమోఘంగా ఉంటది. కానీ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మనకి నాకు తెలిసి ఎనర్జీ ఇలా పడిపోతే 2 ఇయర్స్ అంతకు మించి సీఎం పోస్ట్‌లో ఉండి అంటే ఉండి ఎనర్జీ నాకు కనిపిస్తలేదండి. ఎంచేతంటే ఆయన ఎనర్జీ నేను ఫస్ట్ నుంచి కొలుస్తాను. నేను సీఎం అవ్వాలని సీఎం ఎనర్జీ ఎంతుందో అన్నీ కొలిసి నేను ఫేస్‌బుక్‌లో పెట్టాను. కానీ ప్రెజెంట్ ఎనర్జీ 40-50% తగ్గిపోయింది. మరి ఎందుకు తగ్గిపోయిందంటారు? ఒకసారి మీరు చెప్పండి. అది మీకే మీ విజ్ఞతకి ఎందుకు తగ్గిపోయిందో మీరు ఆలోచించుకోండి. అలాగే వాస్తు సరి చేయించుకుని ఉంటారు బహుశా. మరి వాస్తు సరి చేయించుకున్నారు కదా! ఎనర్జీ తగ్గకూడదు కదా! ఎనర్జీకి, వాస్తుకి సంబంధం లేదండి ఇది. యూనివర్సల్ ఎనర్జీ. కాబట్టి సీఎం గారి ఎనర్జీ ఇప్పుడు ప్రెజెంట్ 40-50% తగ్గి ఉంది కాబట్టి ఎక్కువ సీఎం గారు మారే అవకాశాలు ఒక 2 ఇయర్స్ తర్వాత మారే అవకాశాలు ఎక్కువ. 1 ఇయరో, 2 ఇయర్సో మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అయితే నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎవరొస్తారనేది నేను ఇంకా కొలవలేదండి. కొలిసిన తర్వాత మీకు చెప్తాను. తర్వాత అమెరికా యొక్క ఎనర్జీ కొలిసాను. అమెరికా యొక్క ఎనర్జీ చూస్తే మీరేదో పాజిటివ్‌లో ఉంది, పెద్ద పీక్‌లో ఉందని అనుకోవచ్చు. కానీ లేదండి. దాని యొక్క ఎనర్జీ కూడా చాలా డౌన్‌లో ఉంది. ఎంచేతంటే రేపు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థికపరమైనటువంటి చిక్కులు కలుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. అలాగే యుద్ధాలు కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఎనర్జీని బట్టి చెప్తున్నాను. అయితే ఎక్కువ గ్రోత్ అయితే అమెరికాది నాకు ఆ గ్రోత్ కరువు నేను పట్టుకోలేకపోయాను. కానీ డౌన్‌ఫాల్‌లో కనిపిస్తుంది యూఎస్ ఎనర్జీ. ఇది కూడా చెప్తాను రాసి పెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంది. అంటే అమరావతి రాజధాని పక్కా అవుతదండి. బాగా డెవలప్‌మెంట్ కూడా జరుగుతది. నెక్స్ట్ మన ఇండియా యొక్క ఎనర్జీ. ఇండియా యొక్క ఎనర్జీ ఏంటంటే మనకి మనకు కూడా ఆర్థికపరమైనటువంటి 2025లో ఇబ్బందులు జరిగే అవకాశాలున్నాయి. చాలా మటికి ఒక 50%, 60% ఎనర్జీ కనిపిస్తుంది. అంటే డౌన్‌ఫాల్‌లోనే ఉందండి. కొద్దిగా మనం ఖర్చు పెడతాం డబ్బులు జాగ్రత్తగా, పొదుపుగా మనం వాడుకుంటే పర్వాలేదండి. ఉద్యోగాలు ఎక్కువ పోతానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళకి. అలాగే వ్యాపారాలు కూడా ఇండియాలో మొత్తం ఎంటైర్ ఇండియాలో బిజినెస్ డౌన్‌ఫాల్ నడుస్తుంది. ఎనర్జీ అలా ఉంది. ఇండియా ఎనర్జీ కూడా అలాగుంది. అలాగే మొత్తం వరల్డ్ యొక్క ఎకానమీ, మొత్తం వరల్డ్ యొక్క ఎనర్జీ కనుక చూసినట్లయితే, ఎనర్జీ అంత గొప్పగా లేదండి. ఎనర్జీ ఎక్కువ బ్యాడ్ ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. తర్వాత ఫైనాన్స్ రంగాలు కుదేలవుతానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే ఎనర్జీస్ కనిపిస్తలేదు. అంటే డౌన్‌ఫాల్‌లో ఉన్నాయి మొత్తం అన్నీ.
కాబట్టి ప్రతి ఒళ్ళు కూడా నేను చెప్పింది కరెక్టో కాదో 2025 వచ్చిన తర్వాత ఏప్రిల్ లోపు ఏం జరుగుతుందో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గతంలో నేను చెప్పాను ట్రంప్ నెగ్గుతాడని కూడా చెప్పాను. ట్రంప్ నెగ్గుతోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నన్ను కూడా నమ్మొద్దని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా దారుణమైన పరిస్థితులు జరగబోతున్నాయి 2025లో. ప్రతి ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి.